Hello everyone, welcome to my YouTube channel. Today you will see 50 prepositions with example sentences from English to Telugu, easy English with Roja. First one, at. At means vadda, vadda. Vadda, daggara, both are the meanings of at. I will meet you at the bus stop. నేను నిన్ను బస్ స్టాప్ వద్ద కలుస్తాను. ఇంటూ మీన్స్ లోపలికి. ద క్యాట్ జంప్డ్ ఇంటూ ద బాక్స్. పిల్లి పెట్టె లోపలికి దూకింది. అవుట్ ఆఫ్ బయటకు. హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ది రూమ్. అతను గది బయటకు పరిగెత్తాడు. ఓవర్ పైన ఆర్ దాటి. ద బర్డ్ ఫ్లూ ఓవర్ ద రివర్. పక్షి నదిపైగా ఎగిరింది. త్రూ ద్వారా. ద ట్రైన్ పాస్డ్ త్రూ ద టన్నెల్. రైలు సొరంగం ద్వారా వెళ్ళింది. అక్రాస్ అడ్డంగా. షీ వాక్డ్ అక్రాస్ ద ఫీల్డ్. ఆమె పొలానికి అడ్డంగా నడిచింది. అలాంగ్ మీన్స్ వెంట. దే వాక్డ్ అలాంగ్ ద రివర్. వారు నది వెంట నడిచారు. అరౌండ్ చుట్టూ. ద చిల్డ్రన్ ర్యాన్ అరౌండ్ ద ప్లే గ్రౌండ్. పిల్లలు ఆట స్థలం చుట్టూ పరిగెత్తారు. టువర్డ్ వైపు. ద డాగ్ ర్యాన్ టువర్డ్ ఇట్స్ ఓనర్. కుక్క తన యజమాని వైపు పరిగెత్తింది. అవే ఫ్రమ్ దూరంగా. స్టే అవే ఫ్రమ్ ద ఫైర్. మంటల నుండి దూరంగా ఉండండి. బిఫోర్ ముందు. ఫినిష్ యువర్ వర్క్ బిఫోర్ డిన్నర్. భోజనం ముందు నీ పని పూర్తి చేయి. ఆఫ్టర్ తర్వాత. వీ విల్ టాక్ ఆఫ్టర్ ద మీటింగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. డ్యూరింగ్ సమయంలో. హీ స్లెప్ట్ డ్యూరింగ్ ద క్లాస్. అతను తరగతి సమయంలో నిద్రపోయాడు. సిన్స్ నుండి. షీ హ్యాస్ లివ్డ్ హియర్ సిన్స్ 2010. ఆమె 2010 నుండి ఇక్కడే ఉంటుంది. ఫర్ కాలం పాటు. ఐ వెయిటెడ్ ఫర్ 2 hours. నేను 2 గంటలు వేచి ఉన్నాను. వితిన్ లోపల. ఫినిష్ దిస్ వర్క్ వితిన్ అన్ అవర్. ఈ పని 1 గంటలో పూర్తి చేయండి. అంటిల్ వరకు. వెయిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే వేచి ఉండండి. బై లోపల ఆర్ ద్వారా. ఐ విల్ ఫినిష్ దిస్ బై టుమారో. నేను దీన్ని రేపటికి పూర్తి చేస్తాను. నేను దీన్ని రేపటిలోపు పూర్తి చేస్తాను. వితౌట్ లేకుండా. హీ లెఫ్ట్ వితౌట్ టెల్లింగ్ ఎనీవన్. అతను ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. విత్ తో. షీ కేమ్ విత్ హర్ సిస్టర్. ఆమె తన చెల్లితో వచ్చింది. అబౌట్ గురించి. వి టాక్డ్ అబౌట్ ద ప్రాజెక్ట్. మేము ప్రాజెక్ట్ గురించి మాట్లాడాము. ఎగనెస్ట్ వ్యతిరేకంగా. హీ స్పోక్ ఎగనెస్ట్ ద డెసిషన్. అతను ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అమాంగ్ మధ్య. షీ షేర్డ్ స్వీట్స్ అమాంగ్ ద చిల్డ్రన్. ఆమె పిల్లల మధ్య స్వీట్లు పంచింది. అలాంగ్ విత్ తో పాటు. హీ కేమ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్. అతను తన స్నేహితుడితో పాటు వచ్చాడు. అకార్డింగ్ టు ప్రకారం. అకార్డింగ్ టు ద టీచర్ ద ఎగ్జామ్ ఈజ్ టుమారో. టీచర్ ప్రకారం పరీక్ష రేపు ఉంది. బికాజ్ ఆఫ్ ద మ్యాచ్ కారణంగా. ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్డ్ బికాజ్ ఆఫ్ రెయిన్. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. డ్యూ టు వల్ల. ద ట్రైన్ వాజ్ లేట్ డ్యూ టు హెవీ రెయిన్. భారీ వర్షం వల్ల రైలు ఆలస్యమైంది. ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా. షీ డ్రాంక్ జ్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ. ఆమె కాఫీ బదులుగా జ్యూస్ తాగింది. ఇన్స్పైట్ ఆఫ్ ఉన్నప్పటికీ. హీ వర్క్డ్ హార్డ్ ఇన్స్పైట్ ఆఫ్ ఇల్నెస్. అనారోగ్యంగా ఉన్నప్పటికీ అతను కష్టపడి పనిచేశాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ తరఫున. ఐ స్పోక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్. నేను నా జట్టు తరఫున మాట్లాడాను. ఇన్సైడ్ లోపల. ద కీస్ ఆర్ ఇన్సైడ్ ద డ్రాయర్. తాళాలు డ్రాయర్ లోపల ఉన్నాయి. అవుట్ సైడ్ బయట. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ద హౌస్. పిల్లలు ఇంటి బయట ఆడుతున్నారు. అబౌవ్ ఎత్తులో. ద ప్లేన్ ఫ్లూ అబౌవ్ ద క్లౌడ్స్. విమానం మేఘాలపై ఎగిరింది. బిలో కింద. ద టెంపరేచర్ ఫెల్ బిలో 0. ఉష్ణోగ్రత 0 కంటే కిందకు పడిపోయింది. బియాండ్ అవతల. ద విలేజ్ లైస్ బియాండ్ ద హిల్స్. కొండల అవతల గ్రామం ఉంది. అండర్నీత్ కింద. ద కాయిన్ రోల్డ్ అండర్నీత్ ద సోఫా. నాణెం సోఫా కిందకు వెళ్ళింది. అపాన్ పై. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్. పిల్లి టేబుల్ పైకి దూకింది. ఇన్సైడ్ ఆఫ్ లోపల. ద డాక్యుమెంట్స్ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ ది ఫైల్. పత్రాలు ఫైల్ లోపల ఉన్నాయి. అవుట్ సైడ్ ఆఫ్ బయట. హీ వెయిటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్. అతను భవనం బయట వేచి ఉన్నాడు. నియర్ టు దగ్గరగా. ద హోటల్ ఈజ్ నియర్ టు ద ఎయిర్పోర్ట్. హోటల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. ఫార్ ఫ్రమ్ దూరంగా. మై విలేజ్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ద సిటీ. నా గ్రామం నగరానికి దూరంగా ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ షీ నోస్ హిందీ. ఇంగ్లీష్ తప్ప ఆమెకి హిందీ కూడా తెలుసు.
ఇన్ ఎడిషన్ టు స్టడీస్ హీ ప్లేస్ క్రికెట్. చదువుతో పాటు అతని క్రికెట్ కూడా ఆడతాడు. ఇన్ ప్లేస్ ఆఫ్ స్థానంలో షీ అటెండెడ్ ద మీటింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ బాస్. ఆమె తన బాస్ స్థానంలో మీటింగ్కి హాజరైంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు. ఏ కార్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్ ముందు ఒక కారు ఆగింది. బిహైండ్ వెనుక. ద బాయ్ హిడ్ బిహైండ్ ద డోర్. అబ్బాయి తలుపు వెనుక దాక్కున్నాడు. బిసైడ్ పక్కన. ఏ డాగ్ వాజ్ సిట్టింగ్ బిసైడ్ ద బెంచ్ పక్కన ఒక కుక్క కూర్చుంది. నియర్ దగ్గర. ద టెంపుల్ ఈజ్ నియర్ ద లేక్. ఆలయం చెరువు దగ్గర ఉంది. టువర్డ్ వైపు. ద చైల్డ్ ర్యాన్ టువర్డ్ ద ప్లే గ్రౌండ్. బిడ్డ ఆట స్థలం వైపు పరిగెత్తింది. ఎగనెస్ట్ అడ్డంగా ఆనుకొని. హీ లీన్డ్ ఎగనెస్ట్ ద వాల్. అతను గోడకి ఆనుకొని నిలబడ్డాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.